వెల్కమ్ టు మెడికో మస్తీ. మీకు మెడికో మస్తీ నుంచి మీరు ఎంబీబీఎస్ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము. అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను మెడికో మస్తీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. లెట్స్ కమ్ టు ద వీడియో. ఈ వీడియోలో నీట్ 2025 పేపర్ అనాలిసిస్ మీరు ఎగ్జామ్ రాశారు, ఒకసారి కీ చెక్ చేసుకోండి, ఏమాత్రం మార్క్స్ వచ్చాయి అనేది ఒకసారి చూసుకున్న తర్వాత మీరు ఈ వీడియోకి రండి. ఫస్ట్లీ ఒక పేపర్ అనాలిసిస్లో డిఫికల్టీ లెవెల్ విషయానికి వచ్చినట్లయితే ఫిజిక్స్ పేపర్ డిఫికల్ట్ అని అందరికీ అర్థమవుతుంది. దీని వలన మోస్ట్లీ ఇయర్ సీట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫిజిక్సే. ఎందుకంటే పేపర్ చాలా టఫ్ వచ్చింది. లాస్ట్ 10 yearsలో ఇదే టఫెస్ట్ పేపర్. వేరియస్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా నేను చూశాను. నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వచ్చిందంటే మోడరేట్. ఎవ్రీ ఇయర్ ఏ విధంగా వస్తుందో ఇయర్ కూడా అలానే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఒక 4 or 5 ట్రికీ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి డిసైడ్ చేస్తాయి మీ స్కోర్ని, ఫైనల్ స్కోర్ని. బయాలజీ ఈజీ టు మోడరేట్ బట్ లెంతీగా వచ్చింది పేపర్. బయాలజీ పేపర్ లెంతీగా వచ్చిందంటే ఎక్కువ మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ రావడం వలన టైం కన్జ్యూమ్ అయిపోతే మీకు చివరిలో ఫిజిక్స్కి కెమిస్ట్రీకి టైం ఉండదు. ఫిజిక్స్ పేపర్ ఇదే ఫస్ట్ టైమా టఫ్ కాదు. ప్రీవియస్ 2016లో టఫ్ వచ్చింది, 2021లో టఫ్ వచ్చింది, 2025లో టఫ్ వచ్చింది. 2021లో నేను కూడా ఎగ్జామ్ రాశాను కాబట్టి నాకు తెలుసు ఏ విధంగా పేపర్ వచ్చింది. కానీ 2021లో బయాలజీ పేపర్ వాజ్ ఈజీ, స్టూడెంట్స్ కెన్ స్కోర్ ఈజీలీ 330. నౌ ఇప్పుడు ఫిజిక్స్ పేపర్ టఫ్ అయినప్పటికీ ప్లస్ బయాలజీ కూడా కొంచెం లెంతీగా ఉండడం వల్ల ఇంకా యొక్క వేరియేషన్ కనబడుతుంది. 2025 పేపర్ ఇస్ టఫెస్ట్ పేపర్. మన ఓవరాల్గా లాస్ట్ 10 years పేపర్స్తో చూసినప్పుడు 2021లో ఫిజిక్స్ టఫ్ వచ్చినప్పటికీ అప్పట్లో ఆ వేరియేషన్ చాలా ఎక్కువ వచ్చింది. చాలామంది స్టూడెంట్స్ అప్పుడు చాలా టఫ్ అని చెప్పారు. కానీ దానికన్నా ఇప్పుడు 2025 టఫ్ అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది మన పేపర్ అనాలిసిస్. ఇప్పుడు మీరు దాంట్లో కట్ ఆఫ్ కంపారిజన్ తీసుకోవాలి. మీరు 2024తో కట్ ఆఫ్ కంపారిజన్ చేసుకోవద్దు. ఎందుకంటే 2024 ఈజీ పేపర్. కట్ ఆఫ్ స్పీక్ రీచ్ అయ్యాయి. 700 అబోవ్ కూడా చాలామంది స్టూడెంట్స్కి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోనే 600 అబోవ్ ఉంది కట్ ఆఫ్ ఏయూ రీజన్లో. అంటే మీరు దాంతో కంపేర్ చేసుకోవద్దు. మీరు దాంతో కంపేర్ చేసుకోవాలంటే నీట్ 2023 కట్ ఆఫ్తో కంపేర్ చేసుకోండి. ఆ కట్ ఆఫ్స్ నీకు తెలంగాణ, ఏయూ అండ్ ఎస్వీయూకి మీకు సపరేట్గా ఇస్తాను, చూడండి ఈ వీడియోలోనే. దాంతో మీరు కంపేర్ చేసుకోండి. ఎందుకంటే ఆ ట్రెండ్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి. ఎందుకంటే ఇయర్ కాంపిటీషన్తో కంపేర్ చేసుకుంటే 2023లో కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంది. కానీ అప్పుడు పేపర్ లెవెల్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం పేపర్ లెవెల్ ఎక్కువ రావడంతో కొంచెం ఆల్మోస్ట్ అదే రేంజెస్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 2023తో కంపేర్ చేసుకోండి. మనకి ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ మనకి రిజల్ట్ వస్తే, ఆల్ ఇండియా ర్యాంక్స్ వస్తే కొంచెం క్లారిటీ వస్తుంది ఏ విధంగా కాంపిటీషన్ ఉందని. రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ చెప్పలేము. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టేట్ మెరిట్ లిస్ట్ రావాలి. అప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏ కేటగిరీకి ఎంత ఉండొచ్చు అనేది క్లారిటీగా చెప్పవచ్చు. అంతవరకు మనం చెప్పలేము. ఇప్పుడు మీకు ఏయూ చూపిస్తున్నాను, చూడండి. ఇది 2024 అండ్ 2023 కట్ ఆఫ్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఎస్వీయూ 2024 అండ్ 2023 కట్ ఆఫ్స్. 2023 కట్ ఆఫ్స్తో మీరు ట్రెండ్స్ని చూసుకోండి, మీకు ఎంత మార్క్స్ వచ్చాయి అనేవి. నెక్స్ట్ తెలంగాణ 2024 అండ్ 2023. ఇవి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మన దగ్గర డేటా ప్రకారంగా మనం చేసిన అనాలిసిస్కి మీరు 2023తో కంపేర్ చేసుకోండి. ఎందుకంటే అదే రిపీట్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్ ప్రాబిలిటీ ఉన్నవి. మనకి ఇంకా డేటా వచ్చిన తర్వాత 2 or 3 days అవుతే మనకి ఆల్ ఇండియా వైడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎలా పర్ఫామ్ చేశారని వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు. దాన్ని బట్టి మనకి ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను మెడికో మస్తీలో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.